హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. నేను మీకోసం ఈరోజు చిన్నదైన నాదే అయి ఉండాలి అనుకుంటారు చూడండి, వాళ్ళ కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు సైజ్ వచ్చేసి 72 స్క్వేర్ యార్డ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం 49 lakhs మాత్రమే. ఇది మున్గనూరులోని బ్యాంక్ కాలనీలో ఉంది. హైత్ నగర్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే ఫ్యూచర్ మెట్రోకి జస్ట్ ఒక 2-3 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కువ సోచ్ చెప్పను, ఇల్లు చూసేద్దాం రండి. మీరు ఇప్పుడు చూస్తుంది హౌస్ ఎలివేషన్ లోంచి మనం పార్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నాం. పార్కింగ్ అంటే కార్ పార్కింగ్ కదండి, నేను ముందే చెప్పాను కదా, చిన్న ఇల్లు కోసం, చిన్నదైనా నాది అనే వాళ్ళ కోసం ఒక 2 బండ్లు అయితే మంచి నీట్ పార్కింగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ అన్నది డీసెంట్ స్పేస్ తో టీవీ యూనిట్ తో వచ్చింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు బాగుండాలి కదా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అన్నది చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ డీసెంట్ గా మంచి స్పేస్ తో ఎక్కువ షెల్ఫ్లతో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నది ఇచ్చారు. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం ఎన్డెప్త్ వెళ్ళలేదు, ఏమనుకోకండి. ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ అన్నది మంచి స్పేషియస్ గానే ఇచ్చారు, ఎక్కువ షెల్ఫ్స్ తో. సో సామాన్లు పెట్టుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది అవ్వదు. అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మంచి డీసెంట్ స్పేస్ తో, అలానే బయటకి ఒక డోర్ కూడా ఇచ్చారు. సో వెంటిలేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చూసారు కదా, ఇల్లు నచ్చిందా? నెక్స్ట్ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఇల్లు చూసి ఇల్లు నెక్స్ట్ మీ సొంతం చేసుకోండి. చెప్పాను కదా, చిన్నదైనా నాది అనుకునే వాళ్ళ కోసమే ఈ ఇల్లు. అండ్ ప్యూర్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫ్యూచర్ హైత్ నగర్ మెట్రోకి కేవలం 2 minutes డిస్టెన్స్ లో ఉంది. అంటే చూడండి, మీకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, ఇల్లు చూడండి, ఇల్లు నెక్స్ట్ మీ సొంతం చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను మీ వర్ధన్, సైనింగ్ ఆఫ్.